ఈ క్వశ్చన్ కూడా సేమ్ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇలాంటి డయాగ్రామ్, ఈ క్వశ్చన్ డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో ఉంది. ఓకే, ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇలా క్రాస్ లైన్, ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఒక క్రాస్ లైన్ ఉంది. క్రాస్ లైన్ ఉన్న తర్వాత ఇలా లైన్ ఉండాలి. ఓకే, క్రాస్ లైన్ తర్వాత ఇలా లైన్ ఉండాలి, కానీ ఆ లైన్ ఉందా అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో అయితే అది లేదు. ఓకే, తర్వాత ఇంకేమైనా ఈ ఆప్షన్, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఆన్సరే కాదు, లాస్ట్ ఆప్షన్ ఇలాంటి డయాగ్రామ్స్ షేపే కనబడట్లేదు. ఓకే, తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇలాంటి లైన్ ఒకటి ఉంది, తర్వాత మళ్ళీ ఇలా పైన ఉండాలి, అది కూడా ఉందంటే అది లేదు. ఓకే, మనకి ఇప్పుడు ఏ ఆప్షన్లో మన ఆన్సర్ దాగి ఉందంటే ఒక సెకండ్ ఆప్షన్లో మన ఆన్సర్ ఉంది అని చెప్పొచ్చు. అది ఎక్కడ దాగి ఉందో చూద్దాం. ఓకే, ఇక్కడ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ ఇలా రావాలి. ఓకే, ఈ లైన్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఇలాంటి డయాగ్రామ్, ఓకే ఈ లైను అయిపోయింది, తర్వాత ఇలాంటి డయాగ్రామ్ మళ్ళీ ఈ లైను అయిపోయింది. ఓకే, కింద ఉండాలి, మళ్ళీ పైకి ఇలా ఈ విధంగా. అంటే డయాగ్రామ్ అనేది ఏ ఆప్షన్లో ఉంది అంటే అది ఒక సెకండ్ ఆప్షన్. ఓకే, ఒక సెకండ్ ఆప్షన్లో మాత్రమే వాడు ఇచ్చిన డయాగ్రామ్ యాస్టీజ్గా అయితే లేదు, కాకపోతే కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రైట్ లైన్ ఇలా ఉండాలి, కానీ మనకి ఇలా కొంచెం క్రాస్ అయినట్టు కనిపించింది. కానీ రైట్ డయాగ్రామ్ వచ్చి అది ఎక్కడ ఉందంటే బెటర్ దాన్ 4 ఆప్షన్లతో పోలిస్తే, ఈ మిగిలిన 3 ఆప్షన్లతో పోలిస్తే సెకండ్ ఆప్షన్ అనేది మ్యాచ్ అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది.